అకస్మాత్తుగా మీకు అగ్రిమెంట్లు జరగట్లేదని, మీకు న్యాయమైన డిమాండ్స్ని పరిష్కరించట్లేదని ఏదైతే మీరు గత 6 సంవత్సరాలుగా పోరాటం చేస్తున్నారో ఆ పోరాటంలో మీరందరూ కూడా అలసిపోయి మోసపోయి ఇబ్బందులు పడి ఇవాళ ఏదో తాడో పేడో తేల్చుకోవాలని చెప్పి 2వ తారీఖు మధ్యాహ్నం కొంతమంది నాయకులు ఉన్నప్పటికీ లేనప్పటికీ కూడా కార్మికులే నాయకత్వం వహించి కార్మికులుగా నిర్ణయం తీసుకుని ఈ నిర్ణయం వేల మంది కార్మికులకు ఉపకారం చేయాలన్న ఒక మంచి సదుద్దేశంతో ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేశారు. ఏమని స్టార్ట్ చేశారంటే మా వేతనాల విషయంలో మాకు న్యాయం చెయ్యండి, మేము ప్రొడక్షన్కి అడ్డు రాము అని మీరు ఏదైతే డిమాండ్ పెట్టారో ఆ డిమాండ్తో మీరు చేసిన పోరాటం, ఈ 4 రోజులుగా మీరు చేసినటువంటి ప్రయత్నం మేము కూడా గమనిస్తున్నాం. నేను కానీ రాజా గారు కానీ మీరు చేస్తున్న కార్యక్రమానికి మా పూర్తి మద్దతు ఇవ్వాలని మాకు ప్రయత్నం ఉంది. కానీ ఈ ఏదైతే ప్రభుత్వం అధికారంలో ఉందో ఆ అధికారంలో ఉన్న పార్టీ వచ్చి మీకు న్యాయం చేస్తామని చెప్పి మీకు మాట ఇచ్చి ఉన్నారు కాబట్టి ఆ మాట మీద వాళ్ళు నిలబడితే పరిస్థితి వస్తుందేమో అని మేము కలగజేసుకోకుండా వాళ్ళకి అవకాశం ఇచ్చి వాళ్ళు న్యాయం చేయాలి, వాళ్ళ ద్వారా న్యాయం మీకు జరుగుతుందని నేను కూడా నమ్మాను, రాజా గారు కూడా నమ్మాము. నా దగ్గరికి మన వాళ్ళందరూ వచ్చినప్పుడు కూడా మీరు వెళ్ళి ఆ నాయకుల్ని కలవండి, రిప్రజెంటేషన్స్ ఇవ్వండి, ఓ టైం టు టైం బౌండ్ ప్రోగ్రామ్ ఇవ్వండి. ఇచ్చిన తర్వాత అప్పటికి అమలు కాకపోతే మేము మళ్ళీ మీతో పాటు మేము కూర్చుంటామని చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా మీ 4 రోజుల పాటు ఎవరైతే నాయకులు వచ్చి మీ దగ్గరికి వచ్చి హామీ ఇచ్చారో ఆ హామీని నిలబెట్టుకుంటారని మేము కూడా ఆశించాం. సో ఈ రోజు జరిగిన పరిణామాలు కూడా అకస్మాత్తుగా రాత్రి కూడా కొంతమంది నేను లీడర్స్ని పిలిచి కొంతమంది కార్మికులను పిలిచి నేను కూడా మాట్లాడడం, బోసులు అందరినీ కూడా పిలిచి మాట్లాడడం జరిగింది. మాట్లాడినప్పుడు ఒకటే చెప్పాను, కంగారు పడి నిర్ణయాలు తీసుకోవద్దు. మనం ఏ నిర్ణయం తీసుకున్నా స్టెబర్న్గా ఉండాలి, స్ట్రాంగ్గా ఉండాలి. రేపు పొద్దున్న మనం ఎన్నోసార్లు ఫెయిల్ అయ్యాం, ఈసారి ఫెయిల్ అవ్వకూడదు. ముఖ్యమంత్రి లెవెల్లోకి పరిష్కారం వెళ్ళింది కాబట్టి మీరు తీసుకునే నిర్ణయం కరెక్ట్గా ఉంటే మేమందరం మీతో ఉంటాము. మీరు ఆలోచించుకుని నిర్ణయం తీసుకోండి. కూడా ఉదయం కూర్చోండి 10 గంటలకి అరుణ్ గారు ఆఫీస్లోనే ఎక్కడో కూర్చుని మీరు నిర్ణయం తీసుకుని మాకు ఫోన్ చేసి చెప్పండి. మేము వచ్చి మీకు ఏ రకమైన సహాయం కావాలన్నా, సహకారం కావాలన్నా, సంఘీభావం ప్రకటించాలన్నా, అఖిలపక్ష మీటింగ్ పెట్టాలన్నా, రాజమండ్రిలో ఉన్నటువంటి అందరి ప్రజల్ని ఇన్వాల్వ్ చేయాలన్నా సరే బాధ్యత తీసుకుని పూర్తిగా అన్ని రకాలుగా మీకు సపోర్ట్గా చేయూతగా ఉందామని చెప్పి రాత్రి నేను చెప్పడం జరిగింది. ఇవాళ అకస్మాత్తుగా వాళ్ళు లాకౌట్ మళ్ళీ వెంటనే బోర్డు పెట్టడం, దాని మీద మనం అంత కార్మికులు బాధపడి కంగారు పడి ఆ బిల్డింగ్ ఎక్కి దాదాపు బోస్ కానీ సునీల్ కానీ ఇంకా అనేక మంది స్నేహితులు కార్మికులందరూ పైకెక్కి మేము అవసరమైతే ఆత్మార్పణ చేసుకుంటాం కానీ మా వేతనాల విషయంలో మేము రాజీ పడవని చెప్పి ఎవరైతే త్యాగానికి సిద్ధపడి బిల్డింగ్ ఎక్కి ఇవాళ వాళ్ళు అవసరమైతే దేనికైనా సిద్ధం మేమని సిద్ధపడి వాళ్ళు పైకెక్కారు. అయినప్పటికీ కూడా వాళ్ళు అక్కడికి ఎక్కి వాళ్ళు మీ అందరినీ రోడ్డు మీద పెట్టి మీతో ఉద్యమం చేస్తున్నా కూడా మరి ఏ రకమైనటువంటి చలనం ఉందో లేదో నాకు తెలియదు, కానీ మేనేజ్మెంట్లో చలనం నాకైతే కనపడలేదు. కాబట్టి మేనేజ్మెంట్లో చలనం వచ్చిందో లేదో కాదు, కానీ ఈ రోజు మట్టుకు జరిగింది ఏంటంటే మీ అందరి యూనిటీని నేను చూశాను. వాళ్ళకి ఐకమత్యంతో మీరు ఇస్తున్న ఫైట్ కానీ, మీరు అడుగుతున్న డిమాండ్ కానీ చాలా రోజుల తర్వాత మీరందరూ కలిసి చేస్తున్న ప్రయత్నాన్ని మట్టుకు మనస్ఫూర్తిగా నేను కానీ రాజా గారు కానీ అభినందిస్తున్నాం. మేము ఇంతసేపు ఉన్న కారణం ఏంటంటే పైన వ్యక్తులు కిందకి దిగాలి, వాళ్ళకి ఏ రకమైన కష్టము నష్టము రాకూడదు. వాళ్ళ ప్రాణం చాలా విలువైనది. ఆ విలువైన ప్రాణాన్ని మనం కాపాడుకోకపోతే మనకి నష్టం చేసిన వాళ్ళు అవుతామని చెప్పి వాళ్ళ గురించి మీ గురించి రోడ్ల మీద ఉండిపోయారు మీరు. కాబట్టి ఆలోచించి మీకు ఏదైనా న్యాయం చేయాలని ప్రయత్నం చేయడానికి మేము వచ్చి దూరంగా ఉన్నాం, కానీ మిమ్మల్ని రెచ్చగొట్టో, మిమ్మల్ని బెదరగొట్టో, భయపెట్టో, మీరు వచ్చేయండి ఇచ్చేయడానికి రెచ్చగొట్టడానికి రాలేదు, ప్రభుత్వాన్ని విమర్శించడానికి రాలేదు. కేవలం మీకు సంఘీభావం తెలియచేయడానికి మీరు చేస్తున్న ప్రయత్నంలో మీకు కూడా ఒక కార్మికుడిగా, మీకు స్నేహితుడిగా మీతో ఉండడానికి ఇక్కడికి వచ్చాం. సో ఇక్కడ జరిగిందేదో అందరికీ తెలిసింది. ఇప్పుడు ఒక ఎన్ని యూనియన్లు ఉన్నాయో 11 యూనియన్లు ఉంటే 9 యూనియన్లు సంతకాలు పెట్టినాయి, 2 యూనియన్లు ఇవాళ పెట్టలేదు. కాబట్టి నేను బోసుకు కూడా చెప్పాను, బోసున్నాడు ఇక్కడ, నేను ఏం చెప్పానంటే మీరు నిర్ణయం తీసుకోండి. కార్మికుల పక్షాన మీరు రాజేష్ కానీ, మీరు కానీ, అరుణ్ గారు కానీ, మీరు అందరూ
మీరు మీరు అందరూ కూర్చున్న నిర్ణయం తీసుకోండి. మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మాకు తెలియపరచండి. మేము మీకు 100% మీతో ఉంటాం. 100% మీ వేతన ఒప్పందం జరిగేదాకా ఖచ్చితంగా మేనేజ్మెంట్ని దిగొచ్చే దాకా మీతో ఏ రకమైన సహాయం కావాలన్నా మీతో ఉండడానికి మేము సిద్ధపడి ఇక్కడికి వచ్చాం. కాబట్టి మీరందరూ కూడా ఊరికే శాంతి భద్రతలకి ఎక్కడ కూడా భంగం కలిగించద్దు. అది రాంగ్ ప్రొసీజర్. మనం వెళ్ళేది శాంతియుతంగా వెళ్ళి సాధించుకోవాలి. సాధించుకునే క్రమంలో మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మా దగ్గర ఒక యాక్షన్ ప్లాన్ ఉంది. మాకు యాక్షన్ ప్లాన్ ఉంటుంది. ఎందుకంటే పొలిటికల్ పార్టీగానో కార్యకర్తగానో స్నేహితుడిగానో మాకు యాక్షన్ ప్లాన్ ఉంటుంది. మా యాక్షన్ ప్లాన్ మేము చెప్పినప్పుడు మీరు అమలుపరచగలిగే పరిస్థితుల్లో ఉంటే మేము డెఫినెట్గా మీతో ఉంటాం. కాదు మీ దగ్గర ఒక యాక్షన్ ప్లాన్ ఉంది అంటే ఖచ్చితంగా మీరు చెప్పిన దానికి మేము కూడా కట్టుబడి ఉంటాం. మాకు ఏదైనా సరే కావాల్సింది ఇక్కడ రాజకీయాలు కాదు, ఎవరికి ఎవరి వల్ల జరిగిందో మేలు అనేది కాదు మాకు ముఖ్యం. ప్రతి కార్మికుడికి న్యాయం జరగాలి, ప్రతి కార్మికుడికి జీతం పెరగాలి. కాంట్రాక్ట్ కార్మికులకు ముఖ్యంగా వాళ్ళ ప్రయారిటీని బట్టి ఖచ్చితంగా వాళ్ళని ఉద్యోగ పర్మనెంట్ చేయాలి. దీని మీద ఖచ్చితంగా అందరం మీరు ఏదైతే పోరాటం చేస్తున్నారో దానికి మేమందరం కూడా మీతోనే ఉంటామని చెప్పడానికి ఇప్పటిదాకా మేము ఉన్నాం. మా అదృష్టం బాగుండి, మనందరం అదృష్టం బాగుండి పైన ఎక్కిన వ్యక్తులు కూడా మేము ఫోన్ చేసి మేము అధికారుల్లో లేదంటే మేనేజ్మెంట్కో రిక్వెస్ట్ చేయాలా. నేను రాజా గారు ఫోన్ చేసి మీరు కిందకి రండి, మీ ప్రాణం విలువైనది, మీరు పైనుండి మీరు ఏం మాట్లాడతారు, కిందకు వస్తే అందరం కలిసి మాట్లాడుకుందాం, మీరు పైన ఉండిపోతే కరెక్ట్ కాదు, మీరు కిందకి రండి అని బతిమాలితే రిక్వెస్ట్ చేస్తే మా మీద గౌరవంతో వాళ్ళు కిందకు వచ్చారు. మీ అందరి మీద ఉన్న గౌరవంతో కిందకు వచ్చి వాళ్ళ మీతో పాటు కూర్చోడానికి సిద్ధంగా ఉన్నారు. వాళ్ళకు కూడా థ్యాంక్స్ చెప్పుకుంటూ మీరు కార్మికులుగా మీరు ఏ నిర్ణయం తీసుకున్నా మీతో ఉంటామని చెప్తూ రాజా గారు కూడా మీకు 4 ముక్కలు చెప్తారు. కార్మిక సోదరులందరికీ నమస్కారాలు.